హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీఆర్ ఫ్యామిలీ ఇన్ దుబాయ్. మేమైతే కార్తీక వనభోజనానికి పోయినాము. వీర మహిళలు జనసేన పార్టీ వాళ్ళు చేసే కార్తీక వనభోజనానికి పోయినాము. ఈడైతే చాలా బాగా జరిగింది. పిల్లలకి, పెద్దోళ్ళకి, ఆడోళ్ళకి, మగవాళ్ళకి అందరికి వాళ్ళ వాళ్ళ వయసును బట్టి గేమ్స్ పెడతా ఉనిండ్రు. ఈడ పెట్టే గేమ్ అయితే నాకు అర్థం కాలేదు. ఆడ ఒక ఆయన అడిగింటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఈ అబ్బాయిని అక్కడ కూర్చునేలోపు టచ్ చేయాలి. కూర్చున్నాడు అనుకో తను అవుట్. మేము ఇంతకుముందు కూడా వనభోజనానికి పోయినాము. ఆడైతే చాలా తక్కువ మెంబర్స్ ఉన్నారు అప్పుడు. ఇప్పుడు మాత్రం అయితే ఎంతమందో, అసలు తెలుగు వాళ్ళు ఇంతమందిని చూడడం మేము ఇదే ఫస్ట్. ఎంతమంది అసలు చాలా మంది వచ్చినారు. ఒక 3000 మంది దాకా వచ్చింటారు. అంత పెద్ద ఈవెంట్ లాగా జరిగింది ఇది. ఇక్కడికి ఆది గారు కూడా సెలబ్రిటీ వస్తారని ఇంకా ఎక్కువ జనాలు వచ్చినారు. ఇందాక చూపించిన గేమ్ అబౌవ్ 80 years పిల్లలందరూ ఆడినారు. ఈ చిన్నపిల్లల గేమ్స్ అయిపోయినాయి. మళ్ళీ వీళ్ళు మమ్మల్ని ఆడిస్తారని ఒక సర్కిల్ ఫామ్ చేసి కూర్చొని ఉన్నారు. పిల్లల గేమ్స్ అయిపోయినాయి. పెద్దోళ్ళకి గేమ్స్ పెడుతున్నారు. గేమ్స్ ఆడే వాళ్ళు గేమ్స్ ఆడుతా అంటే చెట్ల కింద కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఉంటారో చూడండి. కొంచెం ఎండగా ఉన్నింది ఆ రోజు అయితే. చెట్టు కింద కూర్చొని ప్రశాంతంగా రెస్ట్ తీసుకునే వాళ్ళు కొంతమంది అయితే, వచ్చినాం కదా ఈవెంట్ ఎంజాయ్ చేయాలా అని కొంతమంది గేమ్స్ ఆడుతూ ఉన్నారు. పిల్లలకు, పెద్దోళ్ళకు గేమ్స్ అన్నీ అయిపోయినాయి. భోజనం టైం అయింది. ఈడైతే పూర్ణం బూరెలు, పులిహోర, వైట్ రైస్, నూనె వంకాయ, వెజిటేబుల్ కుర్మా, ఇంకా పెరుగు, ఊరగాయ, మంచినీళ్ళు అన్నీ బాగున్నాయి. బాగా తినేసినాము. చాలా మంది జనాలు అయ్యేసరికి ఒక 5-6 లైన్లు పెట్టినారు. అంతమంది జనాలు ఉన్నారు. అయినా కానీ 3-4 దాకా తింటానే ఉన్నారు. మేమైతే తిని పిల్లల్ని ఆడించుకుందామని ప్లే ఏరియాకి పోతాము. ఇది చాలా పెద్ద పార్కు. చాలా రకాల ప్లే ఏరియాలు ఉంటాయి. ఎంత పెద్దదంటే ఏ పక్క నుంచి ఏ పక్కకు వస్తానమో అసలు ఈ ఈవెంట్ ఆడ జరుగుతుంది ఎతకడానికే మాకు లోపల ఒక అర్ధగంట టైం పట్టింది. అంత పెద్ద పార్క్ ఉంటుంది. ఆడ ఎత్తులో కట్టినారు కదా బెలూన్స్, ఆడికైతే సెలబ్రిటీస్ వస్తాను. జబర్దస్త్ ఆది గారు, ఇంకొక ఆవిడ కీర్తన గారు అని, వాళ్ళ కోసమని అక్కడ అది బెలూన్స్ డెకరేషన్ చేసినారు. ఇంకా వీళ్ళంతా తింటా ఉన్నిండ్రు. మేమైతే ప్లే ఏరియాకి పోయినాము. ఏమా మా పిల్లలకి ప్లే ఏరియా కనపడితే చాలు, ఇంక అన్నం నీళ్ళు ఏం అవసరంలే, ఆడుకుంటానే ఉంటారు. జీవా అయితే ఇంక అస్సలు ఊపిరాడనీదు. ఎప్పుడు ఆటలు. ఇక్కడ చూడండి చెట్లు ఎంత పెద్దగా, ఎప్పుడుదో ఈ పార్కు. ఇదంతా డిసెంబర్ పూలు బాగా పూస్తాయి. ఎక్కడ డివైడర్లో చూసినా కానీ ఈ చెట్లే ఉంటాయి. ఇంకా ఈడేమో ఆది గారు వచ్చేసినారు. ఈ ఆదిని చూసేదానికైతే జనాలు ఏమి ఎగబడుతున్నారో అస్సలు చూడ్డానికే స్థలం లేదు. అంతమంది జనాలు. ఫస్ట్ ఒకసారి చూసి ఇంక ఇది మన వల్ల కాదులే, ఇంత క్రౌడ్లో అస్సలు పోలేము అని మేము ఇంకా పక్కకు వచ్చేసినాము. క్రౌడ్ తగ్గిన తర్వాత పోదాంలే అని జస్ట్ చూసినాం అంతే. ఒక 5 నిమిషాలు కూడా నిలబడుకున్నామో లేదు అంతే. నా చేతిలో నుంచి, మా హస్బెండ్ చేతిలో నుంచి మా పిల్లలు ఇద్దరు తప్పించుకొని వెళ్ళిపోయినారు. ఎట్లా పోయినారో వీళ్ళు అని ఎంత భయం వేసిందో అసలు. ఎంత టెన్షన్ అసలు. ఒక 10 నిమిషాలు కనిపించలే. ఇంతమంది జనాల్లో వీళ్ళని ఎట్లా పట్టుకోవాలా అని భయం వేసింది. ఆడ ఎదురుగా షెడ్ కనపడుతుంది కదా, ఆడికి పోయి ఇంకొక ఇద్దరు పిల్లలు అందరు కూర్చొని ఆడుకుంటా ఉన్నారు. అసలు ఇంతమంది జనాల్లో వీళ్ళనైతే మెయింటైన్ చేయడం చాలా కష్టమైపోయింది నాకు. అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి వీలైనప్పుడు మాత్రమే వీడియో తీసుకున్నా. మొత్తానికి పిల్లలు ఇద్దరు
అనిపించినాక మళ్ళీ లాస్ట్లో ఇంకా చూసేసి ఇంటికి వెళ్ళిపోదాము అని దగ్గరికి పోయి చూద్దామని పోయినాము. ఆ జనాల్లో ఎవరు లేక ఇంకా ఫ్యామిలీ ఫొటోస్ తీసుకోవచ్చు రాండి ముందుకని మమ్మల్ని దొబ్బినారు. అందుకే అనుకోకుండా మేము ఫ్యామిలీ ఫోటో తీయించుకొని వచ్చేసినాము. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.